ఎన్విరాన్మెంట్ లో మనకి ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అని చెప్పి ఒక యూనిట్ ఉంది. యూనిట్ 1 ఎలా అయితే మనం ప్రియాంబుల్ కి సంబంధించి మన పాలిటికి సంబంధించి ప్రీఫేస్ ఏదైతే యూనిట్ ఉందో ఆ ప్రీఫేస్ యూనిట్ 1 ఎలా అయితే అనుకున్నామో అలానే ఇది ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది యూనిట్ 1. చాలా ఇంపార్టెంట్ యూనిట్. మాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచే వస్తాయి. మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇందులో ఎకో సిస్టమ్ బయోడైవర్సిటీకి సంబంధించి మీరు చాలా బాగా జాగ్రత్తగా చదవాలి. ఇవి ఇందులో మీకు ఎండమిక్ సైట్స్, దాని తర్వాత హాట్ స్పాట్స్, ఇవన్నీ ఏ స్పీస్ మీకు ఎండమిక్ లో ఉంది, దాని తర్వాత ఏది థ్రెటన్ లో ఉంది, రెడ్ లిస్ట్ లో ఏది ఉంది, ఇవన్నీ మనకి ఇందులోనే కవర్ అవుతాయి. సో చాలా ఇంపార్టెంట్. మాక్సిమం క్వశ్చన్స్ ఇందులోనే పడే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా చిన్న టాపిక్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం చదువుతాము. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇందులో ఎయిర్ పొల్యూషన్, దాని తర్వాత వాటర్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్స్ కవర్ అవుతాయి. ఓకే, ఒక్కొక్కటి మనం టాపిక్ వైజ్ చేసుకుంటా వెళ్ళిపోదాము. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. దీని గురించి మనకి ఎక్కడ సిలబస్ ఎక్కువ డెప్త్ గా ఉండదు. మనకి హెల్త్ గురించి అంటే మాక్సిమం COVID-19 ఏదైతే రీసెంట్ గా ఏవైతే మనకి ఏదైనా వరదలు కానీ ఇలాంటివి వచ్చినాయా, వర్షాలు ఏమైనా వచ్చినాయా, దాని తర్వాత మనకి ఏదైనా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ వాల్కానోస్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ అవన్నీ ఎందుకు వస్తున్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుంటాము. అండ్ మన మనుషులకు సంబంధించి ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నాయో అవి కూడా అందులోనే కవర్ చేసుకుంటూ ఉంటాము. సో ఓకే. అండ్ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్. ఎన్విరాన్మెంట్ హెల్త్ ఛాలెంజెస్ అంత ఇంపార్టెంట్ యూనిట్ కాదు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ అంత ఇంపార్టెంట్ కాదు. మాక్సిమం ఇంపార్టెంట్ ఏంటంటే మీకు పొల్యూషన్, ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 35 నుంచి 40 ప్రశ్నలు అనుకుంటే, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ నుంచి కూడా 35-40 ప్రశ్నలు అనుకున్నాం అనుకోండి. 35-40 ప్రశ్నలు ఒక 10 నుంచి 15 ప్రశ్నలు ఒక 10 నుంచి 15 ప్రశ్నలు మినిమం పడతాయి ఇందులో నుంచి. అండ్ పొల్యూషన్ లో నుంచి కూడా ఒక 10 ప్రశ్నలు మినిమం పడతాయి. సో ఓవరాల్ గా ఒక 20-25 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చేస్తాయి. మిగతా 10-20 ప్రశ్నలు మనకి వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, హెల్త్, ఎన్విరాన్మెంట్ గురించి కానీ, ఇష్యూస్ గురించి కానీ మనకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ ఎకో సిస్టమ్ సంబంధించి. ఎకో సిస్టమ్ ఒకసారి మీరు సబ్ టాపిక్స్ చూసుకున్నారు అనుకోండి. స్టార్ట్ చేసే ముందు ఏపీపీఎస్సి సంబంధించి మన యాప్ లో లైవ్ కోర్స్ రన్ అవుతా ఉంది. ఈ యాప్ లో చాలా వరకు మనం పాలిటీ కంప్లీట్ చేసుకున్నాము, ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసుకున్నాము, దాని తర్వాత హిస్టరీ కంప్లీట్ చేసుకోబోతున్నాము, దాని తర్వాత పాలిటీ కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఈ కంటెంట్ అన్ని మీరు ఇప్పటివరకు ఏపీ హిస్టరీలోనే కోడింగ్ చూసుంటారు. కానీ ఎన్విరాన్మెంట్ లో విత్ ఇమేజెస్, విత్ వీడియోస్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశామో ఒక్కసారి మీరు ఈ కోర్సులో ఎన్నైతే తెలుస్తుంది. ప్రస్తుతం కోర్స్ ప్రైస్ 4600 ఉంది. ఎవరైతే ఇవాళ తీసుకోబోతున్నారో వాళ్ళు ఏపీపీఎస్సి అని చెప్పి కోడ్ వాడండి. ఏపీపీఎస్సి అని చెప్పి క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేయండి. మీకు 500 రూపీస్ డిస్కౌంట్ వచ్చేస్తుంది. సో ఎఫెక్టివ్ గా మీకు కోర్సు 4000 రూపీస్ లోనే పడుతుంది. ఈ 4000 లో మీకు విత్ కీవర్డ్స్ అన్ని వీడియోస్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. హై ఎండ్ టెస్ట్ సిరీస్, ఎగ్జామ్ లో మీకు ఎలా అయితే బిట్స్ ఫ్రేమ్ అవుతాయో ఆ రకంగా మీకు బిట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు టెస్ట్ సిరీస్ తో పాటు మెటీరియల్, పీడిఎఫ్ మెటీరియల్, ప్రింటబుల్ మెటీరియల్, నేను చెప్పే పీపీటీ అన్ని మనకి యాప్ లో లైవ్ గా దొరికేస్తాయి. లేదు సార్ మాకు ఓన్లీ ఏపీ హిస్టరీ కావాలంటారా? ఏపీ హిస్టరీ కూడా మనకు లైవ్ లో ఉంది కోర్సు. జస్ట్ 1249 లో ఎవరైతే ఏపీపీఎస్సి అని చెప్పి ఇందులో కోడ్ వాడతారో వాళ్ళకి కూడా 200 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్ గా 1000 నుంచి 1100 రూపీస్ కి ఎంత మంచి ఏపీ హిస్టరీకి సంబంధించి కోడింగ్ మెటీరియల్ దొరుకుతుంది. రైట్, సో స్టార్ట్ చేయండి, ఇప్పుడే పర్చేస్ చేయండి. అండ్ మీ జర్నీని కోడింగ్ తో పాటు తక్కువ కన్జ్యూమ్ చేసుకునే జర్నీలో కన్వర్ట్ చేయండి. 5 సార్లు 6 సార్లు రివిజన్ చేయడం కాదు, ఒక్కసారి కోడింగ్ లెక్చర్స్ చూస్తే సరిపోతుంది. మంచి గురువుని ఎన్నుకోవాలి, మంచి పుస్తకాన్ని కూడా ఎన్నుకోవాలి. అప్పుడే మీ సబ్ టాపిక్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీ సిలబస్ ప్రకారం. ఎకాలజీ అండ్ ఎకో సిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎకో సిస్టమ్ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి ఎకో సిస్టమ్ సంబంధించి మొత్తం నేను డీటెయిల్ చెప్తాను. ముందు సిలబస్ చూడండి అంతే. ఎకో సిస్టమ్ టైప్స్, ఇదంతా చాప్టర్ 1 అన్నట్టు, దీన్ని చాప్టర్ 1 గా ట్రీట్ చేసుకోవచ్చు. దాని తర్వాత బయోడైవర్సిటీకి సంబంధించి దాని లాస్ ఇవన్నీ సంబంధించి మీకు చాప్టర్ 2 కింద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ మెథడ్స్ ఇవన్నీ చాప్టర్ 2 కింద ఉంటాయి. దాని తర్వాత రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్. ఇందులో ఇంకొద్దిగా లోపలికి అయితే ఇది ఇంకా ఇంపార్టెంట్ యూనిట్. ఓకే, ఎకో సిస్టమే ఇంపార్టెంట్, అందులో రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, దాని తర్వాత కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఇంపార్టెంట్. రైట్, చెప్తాను ప్రతిదానికి. నేను కోడింగ్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా మీకు వచ్చే ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసే లెవెల్లోనే నేను తీసుకొని వెళ్తాను. రైట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్, సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ అన్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎండేంజర్డ్ స్పీసీస్ విత్ రిఫరెన్స్. ఎండేంజర్డ్ స్పీసీస్ చాలా రకాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. కానీ మనకి దీని మీద 1 నుంచి 2 బిట్లు మినిమం పడతాయి. కాకపోతే అది గుర్తుపెట్టుకోగలనా లేదా టైం టు వాల్యూ రేషియో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఓకే, నేనైతే చెప్తాను, కాకపోతే అది చదవాలా వద్దా, స్కిప్ చేయాలా అనేది మీరే ఆలోచించుకోండి. అంత గుర్తుపెట్టుకొని
దాని తర్వాత ఏదో ఇప్పుడు ఎండేంజర్ స్పీసీస్ కానీ, దాని తర్వాత రిఫరెన్స్ టు ఇండియా అన్నాడు, రిఫరెన్స్ టు వరల్డ్ కానీ, ఇండియా కానీ, మనకి చాలా రకాల స్పీసీస్ ఉంటాయి. ఆ స్పీసీస్ అన్ని కవర్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. మీకు రిటర్న్ ఏమొస్తుంది అంటే 1-2 మార్కులు వస్తాయి. సో చూసుకొని దాన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. బయోస్పియర్ రిజర్వ్స్ చాలా ఇంపార్టెంట్. ఒక బిట్ ఇందులో నుంచి వచ్చేస్తుంది. 1 గంట 2 గంటలు మీరు కేటాయిస్తే చాలు, బయోస్పియర్ రిజర్వ్స్ సింపుల్ గా అయిపోతుంది. రైట్, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయే. వైల్డ్ దాని తర్వాత ఇండియన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ఇవన్నీ ఒకే కేటగిరీలో వచ్చేస్తాయి. ఈ 3 ఒకే కేటగిరీలో వచ్చేస్తాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నవి. వీటి వరకు ఏంటంటే మీకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఈ హాట్ స్పాట్స్ కానీ, లాస్ ఆఫ్ డైవర్సిటీ, కన్జర్వేషన్, ఇవన్నీ 1-2 యూనిట్స్ వచ్చేసి మీకు గుర్తుపెట్టుకునేవి. దాని తర్వాత జనరల్ వొకాబులరీలో ఉంటాయి. డెఫినేషన్ ఏంటి, మీకు స్పీసెస్ అంటే డెఫినేషన్ ఏంటి అని చెప్పి అడుగుతాడు. కింద స్పీసెస్ ఈస్ కాల్డ్ సో అండ్ సో ఈస్ కాల్డ్ స్పీస్ అని చెప్పి ఇచ్చేస్తాడు. సో అండ్ సో ఈస్ కాల్డ్ బయోడైవర్సిటీ, సో అండ్ సో ఈస్ కాల్డ్ ఎకాలజీ అని చెప్పి ఇలా డెఫినేషన్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి 1-2 యూనిట్స్ లో. 3 నుంచి మీరు గుర్తుపెట్టుకునేవి ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ ఉంటాయి. ఈ లెక్చర్ ఇంతతో కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఫుల్ కంటెంట్ కావాలి, ఫుల్ వీడియో కావాలి అనుకుంటారో ఇప్పుడే యాప్ లో ఏపీపీఎస్సీ కోర్స్ ఉంది, తీసుకోండి, కంప్లీట్ గా చూసేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.